వీళ్ళు చదువుకొని ఇంటికి మనము ఉండాలి, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి మనము సహకారంగా ఉండాలి అని చెప్పేసి ఎంతోమంది యువత వాళ్ళకి తగ్గ ఉద్యోగాలు కాకపోయినా వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న ఉద్యోగాల్లో కూడా వెళ్ళిపోతున్నారు. దీని ద్వారా మన స్థానిక ఎన్నికల్లో ఏమైనా ఎఫెక్ట్ ఉందనేసి అనుకుంటున్నారా? మీ అభిప్రాయం తెలియజేయండి. ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు అంటే ఇప్పుడు చాలామంది కూడా బీసీ యువత జొమాటో, స్విగ్గీ లాంటి డీమార్ట్, సూపర్ మార్కెట్లలో పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువ శాతం కూడా బీసీలో ఉన్నారు. ఒక సర్వే వచ్చింది, అందులో జొమాటో ఈ వెండర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఎక్కువ శాతం బీసీలే ఉన్నట్టుగా ఒక సర్వే కూడా వచ్చింది. అయితే ఇవాళ బీసీలు అసలు వాళ్ళు పని చేసుకుంటున్నారు, కానీ రాజకీయాల మీద కూడా ఒక పక్క పని చేసుకుంటూనే ఒక గంట అసలు రోజుకు ఒక గంట కానీ ఒక 5 నిమిషాలు ఎక్కడన్నా ఛాయ్ తాగే కాడ కూడా రాజకీయాల గురించి చర్చించాలి. ఎప్పుడు కూడా మనం మన జీవన క్రమంలో ఎప్పుడు మనం మన మన ఇల్లు గడవడానికి ఆ పనుల మీదనే పడి ఇవన్నీ ఏమీ పట్టించుకోరు చాలామంది. ఏది రాజకీయాలు ఏందో, ఇది రిజర్వేషన్లు ఏందో అనుకుంటారు. అసలు నువ్వు ఆ పరిస్థితికి చేరడానికి కారణమే ఈ రాజకీయం. ఈ రాజకీయం నువ్వు ఈ రాజకీయాన్ని మార్చడానికి నువ్వు ఏ రకంగా ప్రయత్నించాలి, నేను ఏ రకంగా ఇది చేయాలనేది కొంత అందరూ కూడా ఎక్కడ ప్రైవేట్ ఉద్యోగాలు చేసినా ఏది చేసినా కూడా ఇవాళ అందరూ కూడా ఆలోచించి యువత ఆ 2 రోజులు కానీ పోయి అక్కడ కొంత చైతన్యం చేసి, గ్రామాలలో పోయి కొంత చైతన్యం చేసి తీసుకొచ్చి మీ ఓటుని ఇక్కడి నుంచి పోయి ఊరికే పోయి ఓటు వేయకుండా కూడా ఉండొద్దు, పోయి ఓటు వేసి ఇతరులతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసి ఓటు వేయించాలి. అది కూడా బీసీల మన రాజకీయాలలో బీసీలు ఎక్కువ శాతం రాగలిగినప్పుడు మాత్రమే అందరి సకల జనుల జీవన పరిస్థితులు మారుతాయి. ఇలా సకల జనుల సమస్యలకు సర్వరోగ నివారణ బీసీల రాజ్యాధికారం మాత్రమే అని చెప్పగలను. కిరణ్ గారు, మీరు చెప్పండి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో, కొన్ని పంచాయతీలు, మండలాల్లో బీసీలు ఒక్కసారి కూడా ఎమ్మెల్యేలు కానీ